ఏండోయ్ ఇది వేప పువ్వు. జూన్ నెలలో వేప పువ్వు దొరుకుద్దా? కానీ మా సత్యనారాయణ గారు దొరుకుద్దండి. బుజ్జుబుజ్జుగా ముద్దుగా ఉన్న ఈయన సత్యదేవ నర్సరీ ప్రొపరేటర్ అయిన కీర్తిశేషులు పుల్లా నాగేశ్వరరావు గారు ముద్దులు చిన్నబ్బాయి. ఇవాళ వానడుతుంది కదా అని సరదాగా నర్సరీకి వెళ్ళి కూకుని పకోడీ తెప్పించండి సత్యనారాయణ గారు అన్నానండి. అప్పుడు ఆయన అన్నాడండి, వర్షం వచ్చినప్పుడు పకోడీ మిరగా బజ్జీ ఎవరన్నా తింటారు కానీ దొరకని వస్తువు తినేవాడికో రేంజ్ ఉంటది అని సినిమా డైలాగ్ వేసారండి. ఆ మాట నోట్లోంచి రాగానే ఇంట్లో మనుషుల్లా చూసే వర్కర్స్ అందరూ కూడా ఒకళ్ళు తేనె బాటిల్ తెచ్చారండి, ఒకళ్ళు దాచిపూలు తెచ్చారండి, ఒకళ్ళు అట్టిపూలు తెచ్చారండి, ఒకళ్ళు ఉప్పు పప్పు చింతపండు తెచ్చారండి. ఆయన పొలంలో ఉన్న యాపు ఆయన తెచ్చాడండి. ఇంకేముందండి, బయట చల్లగా వర్షం పడుతుంది, లోన్ సత్యనాగరేమో యాపు పచ్చడి కలిపేస్తున్నాయండి. నాకైతే చిన్న అనుమానం ఉందండి, జూన్ నెలలో అసలు యాపు దొరుకుద్దు లేదు కింద కామెంట్ చేద్దరు అన్నట్టు చెప్పడం మర్చిపోను. ఈ కలిపి వస్తువులన్నీ ప్లాస్టిక్ కదా అని ఓ కామెంట్లు ఎట్టేకండి. ఇదంతా ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ అండి. ఆయన సెపరేట్ గా అట్లా ఎక్కువ వాడుతుంటాడు, ఎందుకంటే ఈయనే ఒక పెద్ద ప్రకృతి ప్రేమికుడు అండి బాబు. ఇక ఆ చల్లని వాతావరణంలో 6 రుచుల సమ్మేళనమైన ఆ ఉగాది పచ్చడి నోట్లు వేసుకోగానే అబ్బా ఏముందండి అది తిన్నాక కడుపులో కూడా ఏమి లేదండి, మొత్తం దొల్ల కొట్టేసి సంచి దులిపి అవతల పడేసిందండి.